రాజధాని అమరావతిలో నిన్న పెనుమాక రైతుల భూములకు సంబంధించి పరిశీలనకు వెళ్తున్నటువంటి వాళ్ళను, వైసీపీ నాయకులను, మాజీ మంత్రులను అడ్డుకోవటం, ఉద్రిక్తత, రాళ్ళు విసరడం, కోడిగుడ్లు విసరడం ఇవన్నీ తీవ్రమైన పరిస్థితికి దారితీసాయి. ఇదంతా కుట్ర పన్నుతున్నారు, మళ్ళీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే కూటమి ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తే, అసలు మేము రైతులు పిలిస్తే వచ్చాము, మమ్మల్ని రానివ్వరా, ఇలా అడ్డుకుంటారని వైసీపీ వాళ్ళు దాన్ని వాళ్ళు మళ్ళీ తిరిగి సమాధానం ఇచ్చారు. ఈరోజు కూడా అంబటి రాంబాబు కానీ, బొత్స సత్యనారాయణ మరి ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సిపిఐ, సిపిఎం వచ్చే వాళ్ళని ఎలా ఆపుతారో అది ప్రజాస్వామికంగా రానివ్వండి. గతంలో వాళ్ళు తప్పు చేశారంటే తప్పు చేశారు, దానికి ప్రజలు తగిన తీర్పు ఇచ్చారు, పాఠం చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు సమస్యలు ఉన్నాయా లేదా? ఇప్పుడు సమస్యలు ఉన్నప్పుడు వాటి గురించి ప్రతిపక్షాలు లేకపోతే ప్రజా సంఘాలు లేకపోతే రైతు వేదికలో మాట్లాడతాయి కదా. పైగా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం, రాళ్ళు రువ్వడం, పోలీసులు కూడా గాయపడేదంత పరిస్థితి ఇది రాకూడదు కదా. ఈ ఉద్రిక్తత నేను నిన్న కూడా చెప్పాను. ఈ ఉద్రిక్తత రాజధాని లేదా అమరావతి ప్రాంతం పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది కదా. కాబట్టి జాగ్రత్తగా శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులు చేయొచ్చు, కానీ ఈ దాడులు, ఉద్రిక్తతలు ఏమాత్రం వాంఛనీయం కాదు. చాలామంది తెలుగుదేశం నాయకులు అనేక చోట్ల మీడియా గోష్ఠులు పెట్టారు, ఈవెన్ హోంమంత్రి కూడా మాట్లాడారు, వాళ్ళకు వచ్చే అర్హత లేదు, హక్కు లేదు, ఇవన్నీ రాజకీయ విమర్శలు చేయొచ్చు. కానీ వాస్తవంగా రాజకీయాల్లో అది ఎలా జరుగుతుంది అనేది ఒకటి. వైసీపీ నాయకులు కూడా ఇప్పుడు రాజధాని విషయంలో తమ వైఖరి ఏంటి స్పష్టం చేయట్లేదు. మేమైతే మావిగాని అంటున్నాం, కానీ మాకేం అధికారం లేదు కదా, మీరు కట్టేది కట్టండి, మేము దాన్ని ఏం ఆపుతాం, తొందరగా కట్టండి, ఇంతకుముందు మీరు కట్టలేదు కాబట్టే కదా మా హయాంలో మేము వేరే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని. కానీ వైసీపీ వాళ్ళ ఫోకస్ అవినీతి చాలా ఎక్కువగా జరుగుతుంది, ఏటీఎంగా మారింది. పోలవరం సింగిల్ ఏటీఎం అయితే అమరావతి ట్రిపుల్ ఏటీఎంగా ఉంది అనేది వాళ్ళు చేస్తున్న తీవ్రమైన ఆరోపణ. వాళ్ళ ఫోకస్ అంతా అమరావతిలో ప్రవేశించి ఇక్కడ అవినీతి జరుగుతుందనే దాన్ని తాము బయట పెడతాము అని. ఇంకా పెనుమాక ఉండవల్లి ఆ రైతులు చెప్పేది ఏంటి? మేము భూములు రోడ్లు రోడ్డు వేయడానికి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు మేము భూమి ఇచ్చాము, జగన్ ఉన్నప్పుడే ఇచ్చాము. ఇప్పుడు మేము ఇవ్వని భూముల్లోకి మీరు ఎలా వస్తారు? ఇవి కూడా ప్లాట్లు వేసి డివైడ్ చేశారు, కేటాయించారు రిటర్నబుల్ ప్లాట్ల కింద. కొన్ని చోట్ల నీళ్ళు వదులుతున్నారు, కొండవీటి వాగు వదులుతున్నారు. ఇది చాలా పొరపాటు. కావాలని వ్యూహాత్మకంగా మేము భూములు ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించడానికి మీరు చేస్తున్నారు. ఈ విషయం పరిశీలించడానికి రమ్మని మేమే ఆహ్వానించాము. కేవలం గూండాలే వచ్చారు, వీళ్ళేమో తెలుగుదేశం గూండాలు దాడని, వాళ్ళేమో వైసీపీ గూండాలు వచ్చారని ఇలా అంటే కాదు, మేము పిలిచాము, మేము కలెక్టర్ కూడా వెళ్ళి చెప్పొచ్చామని ఇక్కడ రైతులు అంటున్నారు. కాబట్టి ఈ సున్నితమైన పరిస్థితిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, వాస్తవికంగా వ్యవహరించాలి. గతంలో చేసిన తప్పులు అవన్నీ ఒక ఘట్టం అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఇప్పుడు 2028 నాటికి మేము కొంత పూర్తి చేస్తామని ఈ మధ్య లోకేష్ కూడా జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. 28 నాటికి ఇంకా ఎన్నికలు వచ్చేస్తాయి, పూర్తిగా 29లోనే కదా ఎన్నికలు జరగాలి. కాబట్టి ఇంకా 2 ఏళ్లే ఉంది. కొన్ని భవనాల సముదాయం కట్టినప్పటికీ మిగిలిన చాలా సమస్యలు ఉన్నాయి. అమరావతిలో సమస్యలు ఉన్నాయనేది ఒక సత్యం. అది ప్లాట్లకు సంబంధించి కానీ, కౌలుకు సంబంధించి కానీ, అలాగే 2వ విడత 3వ విడత భూమి తీసుకుంటాము అని అప్పుడు భూ సమీకరణ ఇవ్వకపోతే సేకరణ ఈ విధంగా చెప్పడం కానీ, అలా కీలకమైన ఉండవల్లి పెనుమాక ఇక్కడ భూములు ఇవ్వకపోవడం వల్ల రోడ్లు పడట్లేదు అనే ఒక కథనాలు ఇవ్వటం కానీ, ఇవన్నీ ఒక సంఘర్షణకు దారితీస్తున్నాయి. అనేక మంది రైతులు అనుకూలంగా ఉండేవాళ్ళు, తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు కూడా వీటిని వేగంగా న్యాయంగా పరిష్కరించట్లేదన్న ఫిర్యాదులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. గత ఏడాది నవంబర్లో అయితే ఒక కమిటీ వేశారు, 3తో, పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి, నారాయణ స్థానిక శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్, వీళ్ళందరితో సిఆర్డీఏ అధికారులు వీళ్ళతో. కానీ అలాగే 6 నెలల తర్వాత అవన్నీ పరిష్కారం అయిపోయాయి అనే ఒక సంపూర్ణమైన ప్రకటన పరిస్థితి ఏమన్నా వచ్చిందా? అలాగే ఇప్పుడు వర్షాకాలం ఇవన్నీ కూడా వస్తాయి. ఈ
వరద సంరక్షణ కోసం కూడా దాదాపు 200-300 కోట్లతో ఆ నిర్మాణాలకు కూడా ఈ మధ్య ఆమోదం తెలిపారు. ఈ మలివిడత మొదటి విడతకు సంబంధించిన సమస్యలే పరిష్కారం కాకుండా మలివిడత భూ సమీకరణ అది చాలదు కాబట్టి మూడో విడత భూ సమీకరణ ఇప్పుడున్నది ఏమాత్రం చాలదని మొన్న చంద్రబాబు నాయుడు చెప్పడం దాదాపు అందరినీ ఒక విధమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. అంటే ఇది ఎక్కడ ఆగుతుంది అనే ఒక ప్రశ్న కూడా ఉంది. తమ భూములు ఇవ్వాలి ఇంకా ఎట్లాగో నడవట్లేదు అని భావించే రైతులు కొంతమంది ఉంటే మీకు కొంత ఇచ్చి కొంత ఉంచుకొని బతుకుదాం అనుకున్నాం, అంతా ఇంకా విడతల వారికి ఇస్తే ఏమైపోతామని చిన్న రైతులు వాళ్ళకి సంబంధించిన సమస్యలు అవి కూడా ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా ప్రైవేట్ భూములు వీళ్ళకి అప్పగించేయటము, అవి ఎవరికి తీసుకున్నారు, వాళ్ళ ద్వారా ఏం జరుగుతుంది, ఇది కూడా ఉంది. అంటే వరుస పెట్టి ప్రైవేట్ సంస్థలకు భూములు అలా ఇచ్చుకుంటూ పోతున్నారు. ఆఖరికి మొన్న కూడా హోటళ్లకు భూములు ఇవ్వడం అనే విషయానికి వచ్చినప్పుడు మంత్రివర్గ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వాళ్లకు పన్ను రాయితీలు కాకుండా ఏదైనా ఇతరత్ర సహాయం చేస్తే బాగుంటుంది, కానీ ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎట్లా, ఏ రూపంలో సాయం చేయాలో చూడాలంటే ఏమీ ఇవ్వకపోతే ఎట్లా వస్తారని చంద్రబాబు అన్నట్టుగా మనం ఆ వార్తలు కూడా చూసాం. కాబట్టి ప్రపంచ బ్యాంక్ కూడా అప్పుడప్పుడు వచ్చి సమీక్షిస్తుంది. మొన్న వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. సంతృప్తి ఏ పనులు చూసి ఏ విధమైన సంతృప్తి వ్యక్తం చేశారు, కానీ తాము ఇవ్వని భూములు కూడా ఇచ్చినట్టుగా తీసుకున్నారని కొద్దిమంది రైతులు ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారాలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ స్పష్టమైన సమస్యలు ఉన్నాయి, లేవు అనుకోవడం కాదు. రెండవది వేగం కూడా ఉండాల్సినంత ఉందా? ఇప్పుడు సగం పదవీ కాలం అయిపోయింది కదా, అప్పుడు 2018 అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు రావటం ఇది ఒక ఘటన. దీన్ని ఆధారం చేసుకొని అక్కడ చాలా ఉద్రిక్తత వచ్చేస్తుంది. మళ్ళీ విధ్వంసం అనేది కనుక బాగా ప్రచారమై దాన్ని ఎక్కువగా తీసుకొస్తే ఏం జరుగుతుంది? అది మళ్ళీ రాజధాని నిర్మాణానికి ముందుకు పోవడానికి విఘాతమే కదా. మావిగన్ అన్న దాని గురించి, మావిగన్ అనేది తడు పొంగడం లేదు, ఇప్పుడు వాళ్ళకేం అధికారం లేదు, వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. ఋషికొండ విషయం, కట్టిన ఋషికొండ ఎవరికి ఇవ్వాలన్నదే ఇంకా తేల్చలేదు. చివరికి అది కూడా ప్రైవేట్ పరం చేస్తామని నిర్ణయించారు. కాబట్టి వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలతో పాటు కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో స్పష్టతకు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలతో వాస్తవాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. రాజధాని వాళ్లకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వేగం పెంచుకోవాలి. కేంద్రం సహాయం చాలటం లేదని అడిగే బదులు బాగా చేస్తున్నారు పొగడమే సరిపోతుంది. మొన్న నిర్మలా సీతారామన్ కంచిలో కూడా ఏదో కంచి కామకోటి వాళ్ళ దీంట్లో పాల్గొంటూ జగన్ ఉన్నప్పుడు ఆగిపోయింది, ఇప్పుడు వేగంగా నడుస్తుంది అన్నారు. అప్పుడు ఈమె కదా ఆర్థిక మంత్రి, అప్పుడు సంబంధాలు ఉన్నాయి కదా ఆ పార్టీకి. కాబట్టి కేంద్రం తన పాత్ర నిర్వహించి వేగంగా పూర్తి చేయడానికి చేయకుండా వాళ్ళు ఒక విధంగా చాలా తెలివిగా భారం రాష్ట్రం మీద మోసేసి ప్రపంచ బ్యాంకు అప్పులు ఇప్పించి అన్నీ ప్రపంచ బ్యాంకు చెప్పి, దాంతోపాటు ప్రపంచ బ్యాంకు టోల్స్ వసూలు చేయటము, ఎక్కడికక్కడ స్వయం పోషకం అంటే దాని అర్థం దాని మీద దానికే రావాలి అనేది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఓఆర్ఆర్కు సంబంధించిన నోటిఫికేషన్లో చాలా ఎక్కువ భూమి, ఇంత అవసరం లేదు అనేది ఒకటైతే, ఆ తీసుకున్న భూమికి ఇస్తున్న పరిహారం కూడా తెలంగాణలోనో ఇంకో కొన్ని చోట్ల ఇచ్చిన దానికంటే కూడా తక్కువగా ఉంది ఇక్కడ ఇస్తున్నది. ఇవన్నీ చక్కదిద్దాలి. ఈ పనులు ఏమీ చేయకుండా రైతుల మటుకు మాట్లాడకూడదు, పూర్తిగా బలపరుస్తూ ఉండాలి. అంటే ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన వాళ్ళలో, ఇవ్వని వాళ్ళలో రెండు రకాల వాళ్ళు ఉన్నారు. అదేదో కులాన్ని బట్టి పార్టీని బట్టి కాదు. ఇది ఒక వనరుగా, ఆదాయ వనరుగా వాడుకొని దీన్ని అప్పగించేసి అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఒకరైతే, తమ జీవితాలు దీంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి దీనివల్ల రావాల్సిన ఆర్థిక ప్రతిఫలం రావాలి. రెండోది తమ జీవితాలు కూడా యథావిధిగా సాగాలి. రైతులు కాకుండా వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారులు, చేతి వృత్తిదారులు, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. జీవితం తొందరగా ఇక్కడ కుదురుకొని పునరుద్ధరించబడితే కదా వాళ్ళు మళ్ళీ రంగంలోకి వస్తారు. కాబట్టి
ఎప్పటికప్పుడు ఒక 2 సార్లు బాలేవు వార్తలు. చాలా ఆలస్యం అవుతుందని నేను మొన్న కూడా చూపించా. మొన్న 'ఆంధ్రజ్యోతిలో' ముఖపత్ర కథనమే రాశారు. వేగం పెరగాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని. వీళ్ళు అక్కడికి పోవడం, వీళ్ళ మీద దాడు, దీనికి వేగం ఎందుకు నత్తనడక నడుస్తుంది ఇంత శ్రద్ధ పెడుతున్నా కానీ. చంద్రబాబు నాయుడే అనేక సార్లు అసంతృప్తి ఎందుకు వెలిబుచ్చుతున్నాడు, అనేక సార్లు అస్పష్టమైన విషయాలు. ఇంకా ప్రతిదానికి చంద్రబాబు దగ్గరికి ఎక్కడ వస్తామని రైతులు అంటున్నారు. కాబట్టి అలాంటప్పుడు నిరసన ప్రదర్శనలు వస్తాయి. వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అప్పుడు ఏం చేసినా సరే ఇప్పుడు దాంట్లో ప్రవేశిస్తుంది. రాకుండా చేయటం ఎలా సాధ్యం? ప్రజాస్వామికంగా అప్పుడు దాడులు చేయటం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పు, పోలీసులను ప్రయోగించటం. అప్పుడే నిజానికి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళతో చర్చించి పరిష్కారాలు చేస్తుంటే చాలా బాగుండేది. 3 రాజధానుల్లో ఉంది కదా అమరావతి, అయినా కానీ వాళ్ళు దాన్ని ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు చాలా బాధ్యతగా అమరావతి విషయంలో మొదలుపెట్టింది. ఆ భారం, ఇప్పుడు పెట్టిన ఖర్చు, దాన్ని ఒక కొలికి తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేదో కేవలం ప్రభుత్వందే కాదు, వైసీపీ కూడా చాలా కాలం అధికారంలో ఉంది, మళ్ళీ మేమే వస్తూ ఉంటున్నారు. అప్పుడైనా మళ్ళీ సమస్యలు వస్తాయి కదా మీరు చెప్పే ప్రకారం కూడా. అలాంటప్పుడు అర్ధాంతరంగా దీన్ని ప్రతిష్టంభనలో పడితే మళ్ళీ నష్టం. ఇప్పుడు అవినీతి ఏటీఎం అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి నిరూపించే ఉండాల్సింది కదా, మీరేం చేయలేదే. ఆ భూములు తీసుకున్నారు అని అది కూడా చివరి 2 ఏళ్లలో ఏదో కేసు పెట్టారు. అప్పుడు కూడా ఎవరో మాజీ న్యాయమూర్తులు వాళ్ళ మీద ఫోకస్ పోయింది, కానీ నిజంగా అవినీతి అన్నదాన్ని నిరూపించింది కానీ ఒక్కొలికి తీసుకొచ్చింది కానీ ఏం లేదు. 5 ఏళ్ళు అధికారం చేశారు కదా, మరి మీరు ఏమన్నా నిరూపించి ఉండాలి కదా. ఊరికనే ఒక రాజకీయ ఆరోపణగా చేస్తూ ఉంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇరు పక్షాల్లో మరి ముఖ్యంగా ప్రభుత్వం అందరినీ కలుపుకుపోవడం, సమస్యలు పరిష్కరించటం, పారదర్శకంగా వ్యవహరించటం. రెండవది మళ్ళీ విడత, మూడో విడత అనుకుంటూ అలా తీసుకునే భూములు పెరిగి జరిగే పనులు వేగంగా లేకపోతే రైతుల్లో అసంతృప్తి మరింత పెరుగుతుంది. అప్పుడు ఇంకా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం పెరుగుతుంది.